చూస్తాను. బిగ్ బాస్ మీ ఫేవరెట్ ఫేవరెట్ కంటెంట్ అయితే సీరియల్ యాక్టర్ ఉంది కదా తనుజ. సో తనుజాని నిన్న ఆయిష గట్టిగా ఇచ్చేసింది నామినేషన్. దానికి రియాక్షన్ ఏంటంటే తనుజ ఏట్ మొహం పెట్టారు. సపోర్ట్ తీసుకుంటున్నారు బర్నీ సపోర్ట్, మీ వల్ల బర్నీ గేమ్ పోతుంది అనేసి బాగా అట్లా వాళ్ళు అనుకుంటే దానికి ఏముందండి. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అంటే కొత్తగా అనిపిస్తుందా లేకపోతే మునుపటిలాగా డల్ గా అనిపిస్తుందా? అట్లేం లేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి. ఎవరు మీ ఫేవరెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో? తనుజ వైల్డ్ కార్డ్ లో అయితే నేమ్ అంత ఐడియా లేదు నాకు, ఆమె పేరు మాధురి గారి ఇష్టం. అవును. అంటే నిన్నటి నుంచి ఆమె గొడవలు లేపుతూ ఉందని చెప్పేసి చూస్తున్నాం కదా, ఆమె ఎందుకు ఇష్టం? ఇంకా అంటే అయితాయి కదా మేడం, మనం ఆడేదాన్ని బట్టి గొడవలు అయితే అవి కామనే కదా, దాంట్లో ఏముంది. అంటే కళ్యాణ్ గారు నిన్న కూర్చోండి అని చెప్పేసి రెస్పెక్ట్ఫుల్ గానే అడిగారు, బట్ దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అంటే ఫస్ట్ తప్పు అయితే తింది అని అనిపించింది కదా, మీకెవరిది అనిపించింది? కళ్యాణ్ గారు తప్ప మాధురి గారు తప్ప? కళ్యాణ్ గారిది ఏమీ లేదు, అంటే మాధురి గారిది అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం వల్లనే కదా గేమ్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళనే ఆడుతున్నారు కదా, అట్లా అంటే కావాలనే నా గురించి ఎవరికి తెలియదు అన్నట్టుగా అట్లా చేస్తున్నారు అంతే. ఆమె తీసుకోవడానికి కారణం ఏంటంటారు? నెగిటివ్ అయింది కదా చాలా. నెగిటివ్ అయ్యిందంటే ఇప్పుడు ఏమంటాం మేడం, ఇప్పుడు ఒకళ్ళ మీద వాళ్ళు ఎదుగుతున్నారంటే నెగిటివ్ కామెంట్ ఆటోమేటిక్లీ వస్తాయి. అవి ఎలా అయినా వస్తాయి, అలానే కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఇంట్రెస్టింగ్ గానే ఉంది, నార్మల్ గానే ఉంది, పర్వాలేదు. అంతకుముందు బాగుంది, ఇప్పుడు బెటర్. అంతకుముందు అయితే బాగుంది, ఇప్పుడు కొంచెం బెటరే. అలాగే చిట్టి పికిల్స్ కూడా వచ్చింది. అవును, ఆమెది కూడా వచ్చింది. చిట్టి పికిల్స్ వాళ్ళది కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి కదా, కొంచెం విన్నా నేను దాని గురించి కూడా. అంతే, బాగుంది, బాగానే ఆడుతున్నారు. వచ్చి రాగానే ధనుశ్రీని ఎలిమినేట్ చేశారు కదా, కారణం మాధురి గారే అంటున్నారు. కారణం అది దాన్ని బట్టి మనకి ఏం చెప్పలేము కదా మేము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మాధురి గారే. అంతకుముందు ఆయన పేరు కాదు, ఇమాని ఆయన. అంటే నిన్ననే వచ్చారు కదా, మీ ఫేవరెట్ ఎలా అయ్యారు? అంటే ఆమె బిహేవియర్ అట్లా దాన్ని బట్టి కొంచెం మంచిగా అనిపించింది నాకు, అందుకే అంత. ఇంకా ఆమె వస్తాయి కదా కామెంట్స్ అన్నాక ఏముంటది, ప్రజలు పబ్లిక్ అన్నప్పుడు కామెంట్స్ ఆటోమేటిక్లీ వస్తాయి. ఇక ఏమనిపిస్తుంది మేడం, ఇక వాళ్ళు గేమ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆమె అట్లా మాట్లాడిండొచ్చు అంతే, దాన్ని ఏం చేయలేము. తనుజ భయపడిపోతున్నట్లుగా కాస్త మాట్లాడింది, నిజంగానేనా? ఇంకా భయపడి ఉండొచ్చు, అంత ఇది లేదు మాట అంతే. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో గేమ్ ఆడినని బట్టి చెప్పాలి అక్క. టాప్ 5 లో ప్రెజెంట్ ఎవరు ఉంటారు అని గెస్ చేయగలవు? గెస్ట్ అయితే ఎంత చేయలేము అక్క. వరుణ్ గారు నిజంగానే ఫేక్ గా ఉంటున్నారా? బాండ్స్ అన్ని అందరితో ఫేక్ బాండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు బయట. ఫ్లోరా కూడా అంటున్నారు అట్లా. ఫేక్ బాండ్స్ అని ఎందుకు అనుకోవాలి, బిహేవియర్ కూడా అలానే ఉంది అనుకోవచ్చు కదా, వాళ్ళ బిహేవియర్ అంతే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో గీత వచ్చింది కదా, ఆ పరిస్థితి ఆమె దాన్ని బట్టి మాట్లాడాలి అంతే. అంటే ఇక గేమ్ ముంగట ఎట్లుంటది అన్నది చూసి, గేమ్ ఎట్లున్నది అన్ని చూసి మాట్లాడాలి. రీతు చౌదరి ఎలా